వెంకట్రాజు 9200, నారాయణమూర్తి 4500, సత్యనారాయణ. నువ్వు వెళ్ళి మీ నాన్నని నాన్న 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 అని పిలు వెళ్ళు. నాన్న నాన్న నీ చింతపండు తిన్నాక నాన్న బెల్లం తింటా నాన్న. నోర్మై, ఈసారి నన్ను నాన్న అని పిలిచావంటే నీ ప్రాణాలు తీసేస్తాను, జాగ్రత్త. బావా నాన్నని నాన్న అనకపోతే కోడి కుక్క పంది అని చెప్పి పిలవమంటావా బావా? నన్ను ఏమని పిలవక్కర్లేదు, నువ్వేం చెప్పక్కర్లేదు, పోతలకే. బావా 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 అన్యాయం బావా, అన్యాయం బావా. నీలో పుత్ర ప్రేమ నశిస్తుంది. వాడు పుత్రుడు కాదు, పుచ్చకాయ కాదు, ఎవడో చండాలుడికి సంబంధించిన వాడు. ఇదిగో మా మహాతల్లి కనేసి నా నెత్తిన బారేసిపోయింది. పురుటికి ముందు అది చచ్చినా బాగుండును, ఈ దరిద్రుడి పీడ నాకు లేకుండా పోను. చిచి. బలబలే, నేను నాటిన మొక్కకి మొదటి పువ్వు పూసింది. అమ్మా అమ్మా, నేను నాటిన మొక్కకి పువ్వు పూసింది. ఇదిగో నీ తల్ల పెట్టుకో. చూడు బాబు, మొదటి పూసిన పువ్వుని దేవుడి దగ్గర పెట్టాలి. తల్లి దైవమని నాన్నమన్న పాఠం చెప్పాడు కనుక అమ్మకి అన్నయ్య. ఏమిటి కృష్ణుడు పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాడు? అవునండి, ఒక్కసారి చెప్పిన పాఠాన్ని మర్చిపోడు. సీత, నా ఆశలన్నీ వీళ్ళిద్దరి మీది. పెద్దాడి గిరిని మన ఊపిరితో ప్రాణం పోసిన పొలానికి వారసుని చేయాలి. చిన్నాడి కృష్ణుని బాగా చదివించి మన వంశం పేరు ప్రతిష్టలు నలుగురు చెప్పుకునేటట్టు చేయాలి. ఇదే సీత నా జీవితాశయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.